మనం హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. వెళ్తే మనం ర్యాపిడోలో వెళ్ళొచ్చు, లేదు అంటే మరి బస్సులు ఉంటాయి, లేదు అంటే ట్రైన్ ఫెసిలిటీ ఉండిద్ది, లేదు అంటే మెట్రో అవైలబిలిటీ ఉండిద్ది. సో మరి వీటన్నిటిలో కూడా మరి ఫాస్ట్గా వెళ్ళే రూట్ ఏదన్నా ఉందా అంటే అది మెట్రోనే అనే చెప్తాం అందరూ కూడా. అయితే ఇది ఇంకొకసారి రుజువైందనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి నిన్న ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నుంచి గుండె అదేవిధంగా ఊపిరితిత్తులు ఈ రెండింటిని కూడా తరలిచ్చారనమాట. ఎక్కడ తరలిచ్చారు? ఈ గుండెని చూసుకుంటేనేమో ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి అయితే తరలిచ్చారనమాట. అయితే దీనికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్కి దాదాపు ఒక 11 కిలోమీటర్లు ఉంటే సో మరి వీళ్ళు కేవలం 16 నిమిషాల్లోనే మెట్రో ద్వారా తరలిచ్చేశారనమాట. సో ఇంకో పక్క చూసుకుంటే మరి ఊపిరితిత్తుల్ని అదే ఎల్బీ నగర్ నుంచి మాదాపూర్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలిచ్చారు. అయితే ఇక్కడికి ఎంత డిస్టెన్స్ తెలుసా? ఏకంగా 27 కిలోమీటర్స్. సో మరి ఇది ఎంతసేపట్లో తరలిచ్చారు భయ అంటే కేవలం 46 మినిట్స్లోనే మరి అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయిందనమాట. సో దీన్ని బట్టి మళ్ళీ అర్థం చేసుకోవచ్చు మనం మరి అన్నిటికంటే మెట్రోలోనే అతి వేగంగా మనం ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇంకోసారి రుజువైందనే చెప్పాలి.